స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. వానాకాలంలో దోమలు పెరగడం మూలంగా పిల్లలకు మెదడువాపు ముప్పు పెరుగుతుందని మనకు తెలుసు. అయితే వానాకాలంలోనే కాదు, చలికాలంలో కూడా పిల్లలకు మెదడువాపు వ్యాధి పొంచి ఉంటుంది. మెదడువాపు బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టాన్సిళ్ల వాపు, గొంతు నొప్పి. చలికాలంలో పిల్లల్ని బాగా ఇవి ఇబ్బంది పెడుతుంటాయి. వణికించే శీతాకాలంలో స్కూళ్లలో చాలా వరకు తలుపులు మూసి పాఠాలు చెబుతారు. ఇలాంటప్పుడు తగినంత వెచ్చదనం కోసం తలుపులు మూసిన గదుల్లో పిల్లలు బాగా దగ్గరగా కూర్చొని ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నోటి తుంపరల ద్వారా, గాలి ద్వారా స్ట్రెప్టోకోకల్ అనే బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సోకుతుంది. దీంతో టాన్సిళ్లు బాగా వాపు వచ్చి ఉబ్బిపోతుంటాయి. ఫలితంగా తీవ్రమైన గొంతు నొప్పి, మింగలేకపోవడం, తరచూ జ్వరం రావడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది రుమాటిక్ హార్ట్ డిసీజ్ కూడా దారితీసే అవకాశం ఉంది. అలాగే ఈ సీజన్లో దోమల బెడద మూలంగా పిల్లలకు మెదడు వాపు వ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. చలికాలంలో గొంతు వాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కామన్ కోల్డ్ వైరస్లు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. టాన్సిలైటిస్, బ్యాక్టీరియల్ టాన్సిలైటిస్, ఇది మామూలు గొంతు నొప్పే కదా అని ఊరుకోవద్దు. స్ట్రెప్టోకోకల్ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు దానివల్ల గుండె మీద, కిడ్నీ మీద తీవ్ర పరిమాణం అవుతుంది. రుమాటిక్ హార్ట్ డిజీజ్, గ్లోమరులోనెఫ్రైటిస్ అనే రెండు తీవ్రమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎవరికైతే టాన్సిలైటిస్ వస్తుందో వాళ్లకు సరి అయిన యాంటీబయాటిక్ సరి అయిన మోతాదులో సరి అయిన రోజులు ఇవ్వవలసి వస్తుంది. అంటే పెన్సిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, అమాక్సిసిలిన్ కానీ 7 రోజులు తప్పనిసరిగా ట్రీట్మెంట్ పూర్తి చేసుకుంటే హార్ట్ మీద, కిడ్నీ మీద కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇలాగే మెదడు వాపు జబ్బు అంటే బ్రెయిన్ ఫీవర్, ఎన్సెఫలైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇది చలికాలంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో ఎక్కువగా వస్తుంది. ఇది దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీటికి సరి అయిన మందు లేకపోయినా మొట్టమొదటినే గుర్తుపట్టి వాళ్లకు సపోర్టివ్ థెరపీ ఇవ్వడం వల్ల చాలా మందిని మనము రక్షించవచ్చు. జాపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్కు టీకాలు వచ్చినాయి. ఎక్కడెక్కడైతే ఇది ప్రబలంగా ఉందో అక్కడ ఈ టీకాలు వేయించుకోవడం వల్ల జాపనీస్ ఎన్సెఫలైటిస్, బ్రెయిన్ ఫీవర్ నుంచి మనము పిల్లలను కాపాడుకోవచ్చు. చలికాలంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వణికించే చలి నుంచి తగినంత వెచ్చదనం కోసం పిల్లలకు నిండుగా బట్టల్ని వేయాలి. దోమలు కుట్టకుండా కాళ్లకు, చేతులకు సాక్సులు తొడగడం మరీ మంచిది. ఈ సీజన్లో జ్వరాలు, విరేచనాల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పారాసెటమాల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలకు అవసరమైన అన్ని టీకాలను తప్పనిసరిగా వేయించాలి. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపించే అవకాశాలు కూడా ఉంటాయి. తగినంత విటమిన్ డి కోసం ప్రతినిత్యం పిల్లల్ని ఉదయం, సాయంత్రం కాసేపైన ఎండకు కూర్చోబెట్టాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు చలికాలం హాయిగా గడిచిపోతుంది. తీవ్రమైన చలితో వణికించే శీతాకాలంలో పసిపిల్లల్ని కమ్ముకొచ్చే సమస్యలు, వాటి విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.